అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ మలి సర్కారు మస్తుగా చేస్తుందట ఘనకార్యాలు. సర్కారు బడుల ఇక ఎయ్యబోతున్నదట చాలా కొత్త సౌకర్యాలు. లై డిటెక్టర్ టెస్టుకు సీఎం సార్ను సిద్ధంగా అమ్మంటున్నాడు కేటీఆర్. మలి ముఖ్యమంత్రి రేవంత్ సార్ పరీక్షకుంటాడా తయారు? సర్పంచ్ ఎన్నికల గురించి అబద్ధాలు చెప్పిందట మంత్రి సీతక్క. మాట మీదుండే మనిషి మాటలెందుకు మారుస్తుందో పేదలక్క. మలి సర్కార్ అన్నదాతల గురించి వచ్చిందట చాలా ముందుకు. ఏర్పాట్లు మంచిగానే చేస్తుందట రైతు భరోసా పైకమేస్తందుకు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పెద్ద దద్దమ్మనట. ఖుద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారే అన్నాడు ఈ మాట. మలి సర్కారు బడులను సాపు చేసి చదువుల శాఖను మొత్తం చక్కదిద్ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఎక్కదీపమోలే ఎలిగియబోతున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వం మేలుబడిలకు వచ్చి ఏడాది నడదం అవుతున్నా ఇప్పటికే పాఠశాలల పరిస్థితి బాగలేదు అంటుంటే ఇట్లెవలన్నారే బాలన్న ఇప్పుడన్నా చక్కదిద్దుతారా? ఉచిత పథకాల లెక్క ఇది కూడా ఉత్తదేనా అంటే ఇక ఇనుండ్రి. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. రాష్ట్రంలో సర్కారు బడుల్లో ఉన్న సౌలతులు ప్రైవేటు బడుల్లో కూడా ఉంటలేవన్నట్టు సకల సౌలతులు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. బడి పిల్లలకు చదువు ఒకటే కాదు సంస్కారం కూడా నేర్పి రాబోయే రోజుల్లోనే బతుకు తెరువుకు బాటలు వేయాలి. వాళ్ళు పెద్ద పెద్ద కొలువులు చేసుకుంటా ఏడ చదువుకున్నామంటే సర్కారు బడిలో చదువుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా అని చెప్పుకునేందుకు తయారు చేయాలి. టీచర్లు కూడా లక్షలు జీతాలు తీసుకుంటున్నట్టే లక్షణంగా చదువులు చెప్పాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పే చదువులు చూసి ప్రైవేటు బడులలో పరేషాన్ కావాలి. తెలంగాణ సర్కారు బడుల్లో చేసిన సౌలతులు చెప్పే చదువులు చూసి పోరగాన్ల అవ్వయ్యలు ఉరుకొచ్చి ప్రభుత్వ బడుల్లో పేర్లు ఎక్కియాలి. ఈ తేప తండాలు గూడాలు పల్లెలు పట్టణాల్లో కూడా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న బడులను కూడా వెంచబోతున్నామన్నాడట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలయ్యి మీ సర్కారు పెట్టిన పగడేలి బువ్వదిని ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది బడి పిల్లలు పానాలు ఇడిచిండ్రు. అప్పుడు ఏడిపోయింది సార్ ఈ సోయి శుద్ధి? ఇప్పుడు ఇగిరంగా ఈ రక్క ఇళ్ళకు వచ్చినట్టు మస్తుగానే ముచ్చట్టు చెప్తుర్రు. ఇప్పుడన్నా ఈ స్కూళ్ళు కాలేజీల మీద కాయిసు పెట్టుండ్రి. ఈడికే ఏ బడిలో చూసినా టాయిలెట్లు చక్కగా లేక పాఠశాలల్లో పాయకాన్లు లేక అంత పరేషాన్ ఉంది. మగ పోరగాన్లు అంటే ఏ చెట్టు సాటుకో సడక్ పక్కకో పంగాలు చాపి పోస్తారు. మరి ఆడపిల్లల ముచ్చటేంది సారు? బహిర్భూమికి పోవాలనంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? ఆడపిల్లల బాధ కూడా అర్థం చేసుకుని బాత్రూంలో పాయకాన్లు మంచిగా కట్టియండ్రి. ఈ ముచ్చటంతా ముఖ్యమంత్రి చదువుల మంత్రి అయినా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. ఇంకో ముచ్చట ఏంటంటే ప్రైవేటు బడుల్లో ఎట్లాగో పిల్లలను వేసి చదివిస్తుండ్రు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రైవేట్ దవాఖానాల ట్రీట్మెంట్కు ప్రభుత్వమే పైకం చెల్లించేటట్టు విద్యాశ్రీ అని ఓ పథకం పెట్టి ప్రైవేట్ స్కూల్లో పెట్టే ఫీజులు మీ ప్రభుత్వమే చెల్లిస్తే పిల్లల అవ్వయ్యలు మీ మేలు మర్చిపోరు సారు. అట్లా కూడా ఆలోచన చేయండి. అప్పుడు ప్రభుత్వ బడులు మూతబడ్డా ఫరాకు పడదు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు దమ్ము ధైర్యం ఉంటే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం కావాలి. అప్పుడు తప్పు ఎవరు చేసినరో ఒప్పు ఎవరు చేసినరో ఎరకైతుంది అంటుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మరి కేటీఆర్ సారు అంతా పెద్దగా ఛాలెంజ్ చేసిండు కదా, రేవంత్ సార్ సిద్ధమంటాడా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుల మీరు, ఫార్ములా ఈ కార్ రేసు కేసుల నేను, ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం కాబట్టి పెద్ద జడ్జి ముంగడ నిలబడదాము. లై డిటెక్టర్ పరీక్ష వేయమందాము. అప్పుడు ఎవరు నిజం చెప్తుర్రో ఎవరు అబద్ధాలు చెప్తుర్రో మొత్తం ఎరకైతుంది. నేనైతే ఎప్పుడంటే అప్పుడు తయారున్నా, నువ్వు కూడా తయారుండు. ఇద్దరి తప్పొప్పులు తెలుస్తాయి. తెలంగాణ సబ్బండ జనం కూడా కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు అన్నట్టు ఎక్స్లో ఇట్లా ఎక్కించుండు. మరి ఈ లై డిటెక్టర్ అంటే ఏంటిది అంటే అబద్ధాల మిషను, అంటే నిజాలను రాబట్టే మిషని. ఎట్లా పనిచేస్తుంది అంటే ఏదో సినిమాలో ఏషకాడు బ్రహ్మానందం సారు అలీ సార్ను మిషన్ పెట్టి పరీక్షలు చేస్తాడు చూడుండ్రి, అగో ఆ బాపతుంది. మరి ఎట్లా టెస్టులు చేస్తారు, నిజాలు ఎట్లా తెలుస్తాయి అంటే ప్రశ్నలు అడిగినప్పుడు తప్పు చేసిన వాళ్ళు అయితే గుండె రువ్వడి మీద కొట్టుకుంటుందట, నరాల నెత్తురు కూడా ఎక్కువ రువ్వడి మీద ఉరుకుతుందట. అట్లా పేల మార్పులు బట్టి పరీక్షిస్తే తప్పు చేసిన వాళ్ళు ఉత్తగానే దొరికిపోతారట. అందుకే ఆ పరీక్షకు నేను తయారున్నాను, తయారున్నావా అంటుండు. ఇట్లా లై డిటెక్టర్ పరీక్షలు చేసుకుంటూ పోవాలంటే అందరి భాగవతం బట్టబయలు అవుతుంది. అట్లా అందరి చేస్తే బాగుండు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మీరు నిజంగా ఓటుకు నోటు కేసుల దోషి కాకపోతే నిర్దోషి అయితే ఆ టెస్ట్ కడ ఒప్పుకొని మీరు నిప్పు అనిపించుకుంటారా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను కలిసిర్రు. మా ఎస్సీ ఎస్టీల 2 ఎమ్మెల్యేలను మంత్రులను చేసిర్రు, మాకు మస్తు ఖుషి అనిపిస్తుందని మర్యాదలు చేస్తే ముఖ్యమంత్రి సార్ కూడా మురిసిపోయిండా అంటే ఏమో మరి. వీడియోలతో సహా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. వరేవా కాంగ్రెస్ పరివారం అంతా కట్టగట్టుకొని జూబ్లీ హిల్స్లో ఉన్న ముఖ్యమంత్రి సార్ ఇంటికి పోయినరు. అట్లా అంతమంది ఎమ్మెల్యేలను మంత్రులను చూడంగానే యనమల రేవంత్ సార్ ముఖం చూడుండ్రి ఎక్కదీపం వలన వెలిగిపోతున్నట్టు లేదు. ముఖ్యమంత్రి సార్ని అట్లా చూడంగానే ఆడికి పోయిన ఎమ్మెల్యేలు మంత్రుల ముఖాలు కూడా కాకెర పూలలోనే వెలిగిపోతున్నాయి. కాళయాదేశారు శాల్వ కప్పిండు, అదేమో గులాల్ రంగులో ఉన్నది. గులాబీ రంగు చెల్ల మీదకి వెళ్ళి ఇంకోసారు ఎర్రటి రంగులో ఉండి పసుపు పూతతోనే పట్టు పోసిన ఇంకో చెల్ల కప్పిండు. అటెనక సిక్కి పువ్వుల గుత్తి చేతిలో పెట్టిండ్రు. చెల్లెలు కప్పి పువ్వుల గుత్తులు ఇచ్చుకొని ఫోటోలు వీడియోలు తీసుకునుడు అయిపోయినాక అయ్యా యనమల రేవంత్ సారు, మీరు మా మాదిగ మాల గిరిజన సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రులను చేస్తేందుకు అధిష్టానాన్ని ఒప్పించేందుకు సోనియా గాంధీ మేడంను రాహుల్ గాంధీ సార్ను మెప్పించేందుకు మీరెంత కష్టపడ్డారో మాకు మా ఏరికే. అంత మంచిగా పనిచేసిన మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతాము. అందుకే చంద్రుడికో దారంపోగా అన్నట్టు ఈ శాల్వల సత్కారాలే అందుకోర్రి. ఈ పూల గుత్తులు తీసుకొనరని సన్మానాలు సత్కారాలు చేసిర్రు. అయ్యా ఎస్సీ మంత్రులారా, రెడ్డి మంత్రులు బీసీ మంత్రులు వాళ్ళు ఎట్లాగో వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా హామీలన్నీ మర్చిపోతుండ్రు, మాట తప్పుతుండ్రు. మాటిస్తే తప్పని మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రులైన మీరన్న ప్రజలకిచ్చిన మాట మీదుండి జనంకు సేవలు చేసి పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ నినాదాన్ని నిజం చెయ్యిండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పూటకో రంగు మార్చే ఊసరెల్లి కంటే అద్మానంగా ఉన్నాయి కదా మహిళా మంత్రి సీతక్క మాటలు కూడా. అడవి బిడ్డ అన్న మాట మీద ఉంటుందా అంటారు. అసలు మంత్రి సీతక్క ఏం మాట మార్చిందే బాలన్న, అట్లా అంటున్నావు ఏందే అంటే, అయ్యా అన్నది నేను కాదు, ఇగో పబ్లిక్ నిన్నటి సంది ఒకటే ముచ్చట పెడుతురు, ఆ ముచ్చట కూడా ఇనుండ్రి. అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా షైపాటి లీడర్లతో మీటింగ్ పెట్టిందట. అయితే మీటింగ్లో ఏమన్నదంటే, వచ్చే వారంలోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చేటట్టు ఉన్నాయి, సర్వం సిద్ధం చేసుకోవాలి, షైపాటి కార్యకర్తలు అంతా కష్టపడాలి, బుడబుడ లీడర్ల దగ్గరికి వెళ్ళి పెద్ద లీడర్ల దాకా పనులు పక్కకు పెట్టి పరిగట్టుకొని షైపాటి పతార వెంచేటట్టు పనిచేయాలని చెప్పుకొచ్చిందట. ఇట్లా సర్పంచ్ ఎన్నికలు వారంలోనే వచ్చేటట్టు ఉన్నాయని మంత్రి మేడం అనగానే ఆ ముచ్చట ఇంటర్నెట్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఈ యాప్ ఆ యాప్ అనుకుంటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మొత్తం పొట్టు వైరల్ అయ్యిందట. ఆయనతో మరి మళ్ళా ఏమనుకుందో ఏమో కానీ మళ్ళా ఇట్లా వారం రోజుల్లో సర్పంచ్ ఎన్నికల మీద ముచ్చట తెలుస్తుంది, ఎప్పుడుంటాయి ఏం కథ అనే ముచ్చట అనుకొచ్చిందట. ఇట్లా అడవి బిడ్డ గడియకో మాట మాట్లాడేసరికి మంత్రి మేడం ఏంది మాటలు మారుస్తుందని ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగా ఇదే ముచ్చట దింపుతున్నారట. అమ్మా మంత్రి సీతక్క, అడవి బిడ్డ అయినా మీరు అందరి బాధలు తెలిసిన మీరు పబ్లిక్ బాధలు పట్టించుకుంటారని ఇన్ని దినాలు మిమ్మల్ని నమ్మినోళ్ళు కూడా ఇప్పుడు ఆగమయ్యే కాడికి వస్తుంది కాబట్టి మళ్ళోపారి మీటింగ్ పెట్టి పంచాయతీ ఎన్నికల ముచ్చటేందో క్లారిటీ ఇయ్యాలి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు అన్నదాతల నోట్లే చక్కెర పోయకూడదని తీపి ముచ్చట చెప్పిందట. ఓదికు రైతులను రామగోస పెడుతుందని నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు అంత చక్కెర పోసేంత అంత తీపి ముచ్చట ఆ షై సర్కారు ఏం చెప్పిందే బాలన్న, ఇంతకు ఏంది ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు మునుబట్టి ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ వస్తా పాని. వానకాలం సీజన్ సురువైంది కాబట్టి తేప సీజన్కు ముందుగాలనే లాగోడు ఖర్చులు ఎల్ల తీసుకునేందుకు మళ్ళీ సర్కారు అన్నదాతలకు రైతు భరోసా పథక కింద పైకం వేయాలని ఇక మధ్య ఇస్తుందట. పోయిన తేప లెక్క కాకుండా ఈ తేపనన్నా రైతులకు పనికొచ్చేటట్టు పథకం పైసలు వేయాలని షై సర్కారు చూస్తుందట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు మైకు దొరికినప్పుడల్లా కొడంగల్ కాకరకాయలు ఎంత అంటే ఆన్యపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టు మాటలు ఎప్పుడు ఉన్నది. అది చేస్తాము ఇది చేస్తామని బాతాల పోషెట్టుకి మించి బాతకాలు ఎప్పుడు ఉన్నది తప్పితే ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఏలుబడి ఎవడితిరి. ఇప్పటిదాకా పథకాలు కొలాయించింది లేదా, పబ్లిక్కు అందించింది లేదా, అనుమానాల పెయిన్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు మీరు ఇట్లా ఎప్పుడే ఉన్నది తప్పితే శేషుడు ఎప్పుడు సారు మొదలు ముచ్చట చెప్పుడు కాదు. అన్నదాతలకు రైతు భరోసా పథకం బాపతో పైసలు వెయ్యండ్రి, అప్పుడు ఆ ముచ్చట మూల రౌతుల కాడ కూర్చున్న ప్రజలే మాట్లాడుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ దద్దమ్మనట. అగో ఆయన ఎందుకు దద్దమ్మ అవుతాడు? 10 ఏళ్ల ఏలుబడిలా సీఎం కుర్చీలా దద్దమ్మనే ప్రజలు కూసోబెట్టిరా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను పట్టుకొని దద్దమ్మ అని ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్నోళ్లను కూడా మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన. ఇగో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు. ఇన్నరా రెవెన్యూ మంత్రికం ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు.
అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మరి కేసీఆర్ సార్ అంటే పేదలను పక్కకు పెట్టి ఫామ్ హౌజులు కట్టుకుండా అనుకుందాము. ఆయన అట్లా ప్రజల సొమ్ము అప్పనంగా మింగుతుండు, బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా రాష్ట్రాన్ని ఆగం చేస్తుండనే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారుకు కాలిచ్చిర్రు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలుబడిల లెక్క మా ఏలుబడి ఉండదు, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని అనుకుంటా ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పితిరి. గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఇప్పటికీ ఎల్లయ్య గొంగడు ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టున్నది. మీరు ఎంతమంది పేదలకు నిల్వనీడ చేసిర్రు? ఓదికు హైదరాబాద్లో హైడ్రాను పట్టుకొచ్చి పేదల ఇండ్లను ఏం లేకుండా నేలకు పట్టించుకుంటా వాళ్ళ సంసారాలను రోడ్డు మీద వేస్తిరి. ఇంకో దిక్కు మూసీ నదిని మంచిగా చేస్తామని చెప్పి ఇండ్లను కూలగొట్టి వాళ్ళ బతుకులు ఆగం చేస్తిరి. ఇందిరమ్మ ఇండ్ల పథకం పెట్టి ఇబ్బందులు లేకుండా చేస్తాము, అరువులైనులకు ఇల్లు ఇస్తామని ఏతులకు చెప్పి ఇప్పుడు పరిచయం చేయబడితిరి. ₹1,00,000 ఇస్తేనే ఇల్లు ఇస్తామని ఓ దిక్కు మీ షై పార్టీ లీడర్లు ఊర్లల్లా పల్లెల్లా ఇందిరమ్మ ఇండ్ల మీద దందాలు చేస్తురట. మీకు తెలిసినా కూడా సప్పుడు ఎందుకు చేస్తలేరు? మీరు పేదలను ఏం చూస్తున్నారు సారు? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక తిన్మారమల్లన్నా అన్నట్టే మీరు కూడా చేస్తున్నారు కదా. ఎవలేం సుద్దపూసలు కాదు సారు, అందరే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్లకు ఉష్క పుణ్యానికే ఇయ్యాలంటుంది మహిళా మంత్రి సీతక్క. ఇట్లా మస్తు మంది కాంగ్రెస్ లీడర్లు చెప్పిర్రు. మరి ఈ మంత్రి మేడం చెప్పినాకనన్నా ఉష్కే ఇస్తారా? అసలు ఎన్ని ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తారు? అసలు ఎవరు కలవాలి? ఏమన్నా టోకెన్లు ఇస్తారా అంటే సీతక్కనే అడుగుదాం పారి. అమ్మా మహిళా మంత్రి సీతక్క, ఇక అసలు ముచ్చట చెప్పుర్రి. ఫ్రీగానే ఇస్తాను కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకుని తెచ్చుకుంటే ఒక ఇంటికి ఎంత ఇసుక పడుతుందో ఒక లిస్టు రాసి వాళ్ళకు ఒక చిట్టి మీద సర్టిఫికెట్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇన్నారు కదా, కలెక్టర్లు కూడా ఉష్కే ఫ్రీగా ఇచ్చేందుకు అనుమతి ఇయ్యాలి. వాళ్ళకు రసీదు ఇస్తే దాన్ని పట్టుకపోయి ఒక ఇల్లుకు ఎంత అక్కెర పడుతుందో అంతనే తెచ్చుకునేటట్టు చూడాలనుకు వచ్చింది. సీతక్క ఉష్కెను ఉచితంగా మంచిగానే ఇస్తామంటుర్రు కానీ మరి అరువులైన వాళ్ళకు కాకుండా అరువులు కానోళ్ళకే మీ కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు ఇస్తుర్రట. ఆ ముచ్చటేంది? అరువులకు ఇండ్ల పట్టాలు ఇయ్యరా? ఇల్లు ఇవాళ రానటువంటి వాళ్ళు, రేపు రానటువంటి వాళ్ళు బాధపడకని చెప్పండి. అందరికి ఇచ్చే బాధ్యత మాది. అందరికి ఇస్తాము అనుకుంటా మీరు చెప్తుంటే కొందరికే అందుతున్నాయని నిల్వనీడలేనోళ్ళు అంటుర్రు. ఇట్లా మాటలా చెప్పుడు కాదు మేడం, అరువులందరినీ గుర్తించి అందరికీ అందిస్తే బాగుంటది. లేకుంటే మీరు ఆ పథకం పెట్టి దండగా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. చెప్పేడి ధర్మశాస్త్రాలు, సొచ్చేడి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నది కదా సీఎం రేవంత్ సార్ పనితనము. మాది కుటుంబ పాలన కాదు, మాది ప్రజాపాలన అని మైకు దొరికినప్పుడల్లా మొత్తుకునే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇప్పుడు కుటుంబ పాలన చేస్తుండట. ఆయన కుటుంబంలో ఉన్నోళ్లతోనే నడిపిస్తుండ అంటే ఇక ఈనుండ్రి. ఓ వార్డు మెంబర్ కాదు, ఓ సర్పంచ్ కాదు, ఓ ఎంపీటీసీ కాదు, ఓ జెడ్పీటీసీ కాదు, కానీ ఇట్లా పోలీసులు బందోబస్తు ఇచ్చుకుంటా సర్కార్ ఆఫీసర్లతో కలిసి సర్కారు భూమి పూజలకు డప్పు సప్పుల నడమ కొత్త పెళ్లి పిల్లగాని లెక్క పోతున్న సీఎం రేవంత్ సార్ అన్న తిరుపతి రెడ్డి సార్ను చూసిరా? అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, మీ అన్న యనుమల తిరుపతి రెడ్డి సార్కు ఏం పదవి ఉందని ఇట్లా సర్కారు ప్రోటోకాలు? అప్పట్లో కార్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ సార్ మనమడు రాములవారి లగ్గం అవుతున్నప్పుడు భద్రాచలానికి పట్టుబట్టలు గొంచబోయిండు. అట్టెట్లా ముఖ్యమంత్రి మన్మనికి ఆ పని అప్ప చెప్తారు? సర్కార్ ఏలుబడిలో ఉన్న లీడర్లు కదా బట్టలు తీసుకొని పోవాల్సింది అని అప్పట్లో నానా యాగి చేస్తిరి. మీ షై సర్కారు లీడర్లు మొత్తం బట్టలు చింపుకొని మరీ కయ్యం పెట్టుకుంటారు. మరి మీ అన్న తిరుపతి రెడ్డి సార్ ఇట్లా సర్కారు చేసేటువంటి తీరు పనులు చేయబట్టే ఇప్పుడు ఏమంటారు సారు? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా ఎట్లా? అయినా మాది ప్రజాప్రభుత్వము, మాది ఇందిరామ రాజ్యం అని చెప్పుకున్నాడు కాదు సారు, మాది కుటుంబ పాలన, మాది రెడ్డి పాలన అని చెప్పుకుంటే కూడా మంచిగా సూట్ అవుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారు పాడుగాను ఏమంట ఏలుబడిలకు వచ్చిందో గానీ అన్నదాతలకు అవస్థలు అయితే తప్పేటట్టు లేవు. మొన్నటిదాకా జీలుగు ఇత్తనాల కోసం ఇబ్బంది పడితే ఇప్పుడు యూరియా కోసం రైతులు తిప్పలు పడుతుర్రట. తిప్పలు లేకుండా ఎరువులన్నీ తెచ్చి పెట్టాలని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు చెప్పినాక కూడా తెచ్చిపెట్టలేదా ఎట్లా? జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో ఉన్న సహకార బ్యాంకు కాడ ఇట్లా యూరియా కోసం పొద్దు ఒడవక ముందే వచ్చి కాగితాలు లైన్లో పెట్టి అన్నదాతలు నిలబడి ఆగమ ఇతుర్రట. యాళ్లకు యూరియా ఇచ్చింది లేదు, పనులు చేసుకునుడు లేదు. ఏం సర్కారో ఏమో పోని అనుకుంటా గోసలు పడుతుర్రట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పాడిందే పాట పాసుమన్ల పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే 10 మాటలు చెప్పుకుంటా మొన్నటిదాకా పేరుకు మీటింగ్ పెట్టి అన్నదాతలకు వానకాలం తకిలీవు లేకుండా తండాడ కాకుండా చూసుకోవాలని చెప్పింది. అంత ఉత్తముచ్చటేనా సారు? వానకాలం సీజన్కు సంబంధించి మొత్తం యూరియా ఇత్తనాలు ఇప్పటికే సహకార సంఘాలకు పంపినాము. ఏడా తిప్పలు లేకుండా చూసుకుంటామని చెప్పుకుంటా ఇప్పుడు ఇట్లా చేతులు దులుపుకునేది సారు. అధికారంలోకి వస్తే అన్నదాతలకు తిప్పలు లేకుండా చూసుకుంటాము, ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు రానియము, కౌలు రైతులను కాపాడుకుంటామని మైకు దొరికినప్పుడల్లా కథలుగా చెప్తిరి. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఏలుబడి ఎవడితిరి. ఇదేనా సారు మీ ప్రజాప్రభుత్వం? ఇదేనా సారు మీ రైతు ప్రభుత్వం?
ఇదేనా సారు మేము పాలకులం కాదు సేవకులమని చెప్పుకునే మీ షై పార్టీల పనితనం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం మీదికి పబ్లిక్ మొత్తం మరలబడ్డారట. ఎమ్మెల్యే మేడంకి ఏం చేయాలనో తెలియక నల్లమొఖం వేసుకొని మీటింగ్ నడమలకెళ్ళే పోయిందట. అగో మరి ఎందుకు ఎమ్మెల్యే మేడంను పబ్లిక్ అడ్డుకున్నారు, అసలు ఏమైందంటారా, అసలు ముచ్చట ఏంది అంటారా, అన్ని ముచ్చట చెప్తా పానిగా. అవి చూసిన రైట్ల మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ ఊళ్ళో పెట్టిన పల్లెబాట కార్యంకు హాజరుపడ్డ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము అత్త ఝాన్సీ రెడ్డి మేడంల మీదికి అట్లా మరలబడ్డారట. ఇట్లా ఎన్నికల ముంగడ ఈ హామీలు ఆ హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక పట్టించుకుంటలేరు. మా ఫతేపూర్లో ఒక్క ఎస్సీకి కూడా ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. చిన్న కులమని చిన్న చూపు చూస్తురా, మాకెందుకు ఇందిరమ్మ ఇండ్లు రాలేవని లొల్లి చేసిర్రట. అమ్మ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము మరి ఫతేపూర్ ఊళ్ళే అరువులైన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రా మేడము? అసెంబ్లీ ఎన్నికల ముంగడ ఎన్ని హామీలు ఇచ్చిండ్రో ఎన్ని ఇండ్లు కట్టిస్తామని అన్నారో యాదికి లేదా? అధికారంలోకి రాకముందు ఓ మాట, అధికారంలోకి వచ్చినాక ఓ మాట అన్నట్టు ఉంటే ఎట్లా మేడము? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళ అవుతారు అన్నట్టు మీరు కూడా అందరు రాజకీయం లీడర్ల లెక్కనే మారిపోయినరా. మొన్నటి దాకానేమో సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కాదని జూనియర్ లీడర్లను నిన్నయాల పార్టీలకు వచ్చిన లీడర్లకి ఇలివిస్తుర్రు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు అత్తాకోడళ్ళు సీనియర్ కాంగ్రెస్ లీడర్లను కాంతలేరు, జూనియర్ కాంగ్రెస్ లీడర్లనే ఎనికేసుగా పోతుర్రు. అత్తాకోడలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తిరి. ఎన్ని దినాలని ఇట్లా చేస్తారు మేడము? ప్రజలు మరలబడే కాడికి వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా మీరిచ్చే హామీలు అమలు చేయండి. ఇప్పుడు మరలబడ్డారంటే రేపకల్లా మీకే పరిశాన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఆఫీసర్లందరినీ ఎంటేసుకొని పట్టణంలో ఉన్న గల్లీలు చూస్తుండట. వానలకు వరదలకు మోర్లు మొత్తం కొట్టుకపోయినాయా, ఏమైనా ఇబ్బంది ఉన్నదా, వరదలు రాకుండా ఏం చేయాలనని అన్ని ముచ్చట్లు కూడా ఒకదాని వెనుక ఒకటి అరుచుకుంటుండట. మరి మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మొన్నటిదాకా పట్టణంలో పడ్డ వానలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం మొత్తం చందన అయ్యిందట. రోడ్లు మోర్లు మొత్తం వరదలకు కొట్టుకపోయినాయట. ముచ్చటరికైన హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ ఇట్లా రంగంలోకి దిగి పనులు సురువు చేయించిండట. వానలు పడ్డా వరదలు వచ్చిన నాలాలకు ఏం కాకుండా మోర్లు కూడా కొట్టుకపోకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లతో అనుకొచ్చిండట. అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు, మరి మీరు ఇట్లా వానకాలం వరదలకు తిప్పలు కాకుండా మంచి పనులు చేస్తుండ్రు కానీ మీరు మూసీ నదిని మంచిగా చేస్తామని కొందరు పేదల కొంపలు కూలగొట్టి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేస్తారు. వాళ్లకు కూడా నిల్వనీడ కల్పిస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లతోనే ఆ పని కాదు కానీ మీరే పెద్ద మనసు చేసుకుని ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంతాల సార్ దగ్గరికి పోయి అయ్యా మీరు చెప్పినట్టే ఇండ్లు కూలగొట్టినాము కానీ ఇప్పుడు వాళ్ళ గోస చెప్పరాకుంటూ ఉన్నది, మీరే పెద్ద మనసు చేసుకొని ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు ఇండ్లు ఇచ్చే జిమ్మెదారీ తీసుకోండి. పేదల కలకల మంచిది కాదు సారు, ఎద్దేడిచిన వ్యవసము పేదల కలకల అన్న రాజ్యం ఎన్నటికీ పోగుబోయ్యది అని మీరన్నా నచ్చజెప్పి హైడ్రా పాపన ఆగమైనోళ్లకు నిల్వనీడ చెయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అందాల భామల పోటీలు జరుపుకుంటే ఏషగత్తెలతోని ఎగిరి దూకిపిచ్చేంత పైకమున్న తెలంగాణ సర్కారు సర్కారు బడుల్లో పోరగాన్లు ఒంటేలకు పోయేందుకు పైకం లేక అవస్థలు పడేటట్టు ఉన్నదని పిల్లల బాధలు చూడలేక ఓ పీటీ సారు ఎంత మంచిగా ఎగురం చేసిండో చూస్తే వారెవ్వా అంటారు. ఏం చేసిండు ఏం కథ అంటారా చూడురిగో. రాజకీయం లీడర్లు కట్టుకునే ఇండ్లలా కట్టుకునే బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ చేయించుకునేంత సౌలతు చేసుకునేంత సౌలతులున్న ఈ కాలంలో కూడా 1947 నుంచి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన కాన్ నుంచి కూడా తెలంగాణలో ఉన్న కొన్ని ఏం కర్మ అన్ని సర్కారు బడుల్లో సౌలతులు చక్కగా లేవు, సావు మరణమే ఉన్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ బడుల పరిస్థితి మాత్రం పాపేయ దూతి ఏడున్నదంటే పరిసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉంది. 78 ఏండ్ల బట్టి సర్కారు బడుల్లో టాయిలెట్లు లేక పోరగాన్లు ఒంటేలకు రెంటికి పోవాలంటే ఏ చెట్ల సాటుకో గుట్టల సాటుకో పోవాలి. ఆడపిల్లలకైతే బైరుభూమికి పోవాలంటే నరకమే. రాజకీయం లీడర్లను చెప్పమంటే ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, సర్కారు బడుల్లో సకల సౌలతులు చేస్తున్నాము, మంచిగా చదువు చెప్పిస్తున్నాం అంటారు. కానీ నాయకులు చేసింది లేదు, పిల్లల నశివ మారింది లేదు. అందుకే ఇగో మహబూబాద్ జిల్లా రాజోలు సర్కారు బడిల ఫిజికల్ టీచరు కాశీనాథ్ సారు నూనె డబ్బాలతో ఇట్లా టాయిలెట్లు చేసి గోడలకు కొట్టిండు. పిల్లలు ఇక ఓసుడు పోయగానే అదంతా కిందున్న లబ్బరి పైపులకు వెళ్ళి దబ్బ మోరిలకు పోతుందట. ఈసారి ఇట్లా చేసుడు చూసి అందరూ తారీఫు చేస్తుర్రు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఈయన ఇట్లా చేస్తే మెచ్చుకున్నోళ్లే కానీ మెచ్చుకోనోళ్ళు లేరు. అయ్యా చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు సర్కారు బడుల ఇవి చూసన్న బాత్రూంలో పాయకాలు కట్టించి పుణ్యం కట్టుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు తెచ్చి మీకు ఇనిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని